హ్యాపీగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం. చుక్కల్లోకి చూస్తూ మాట్లాడుకుందాం. విలేజ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేద్దాం. ఒకసారి అటు చూడు. అదేంటి అలా వెళ్ళిపోయింది? మన ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలని అలా చేశారేమో. లేదు సత్య గారు, అలా అనుకొని ఉంటే మనల్ని ఉండమని తను వెళ్ళిపోయేది కదా. అవును, అదే నిజమే. నేను ఒక విషయం చెప్పనా? ఆవిడ అందరికీ హెల్ప్ చేయాలనుకుంటుంది, అందరితో హ్యాపీగా మాట్లాడుతుంది, కానీ సడన్ గా మూడ్ ఆఫ్ అయిపోతుంది. నేను వాళ్ళ కజిన్ వచ్చినప్పుడు క్యాజువల్గా అడిగాను. చెప్పబోయేంతలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చి చెప్పలేదు. మరి చెప్పకపోతే నువ్వు అడగచ్చుగా. నిజంగా తను ఎవరో ఏంటో తెలుస్తుంది. తనకేదైనా ప్రాబ్లం ఉన్నా మనకు అర్థమవుతుంది కదా. సరే, వెళ్ళి అడుగుదాం. అందరూ అన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేరు. నువ్వే ఆవిడ్ని ఇబ్బంది పెట్టకుండా అడుగు. మనకి సిరికి ఇంత చేసిన ఆవిడ సంతోషాన్ని మనం కోరుకోవాలి కదా. వెళ్ళు. కిరణ్మయ్ గారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? అడగాలని ఫిక్స్ అయ్యాక వద్దు అన్న ఆగవు కదా, అడుగు. మీ గురించి చెప్పండి. నేను ఒక లాయర్ని. రీసెంట్గా ఒక డివోర్స్ కేసు ఓడిపోయాను, ఒక ఆస్తి కేసు గెలిచాను. మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పారు కదా, మీరు విడిపోయిన ఇద్దరిని కలపాలని ఇంత ట్రై చేశారు, కానీ మీరెందుకు ఒంటరిగా ఉంటున్నారు? సమాధానం చెప్పడంలో ఇబ్బంది ఉంటే చెప్పకండి. కాకపోతే సిస్టర్ అనో ఫ్రెండ్ అనో ఫీల్ అయితే విషయం చెప్పండి. ఎందుకంటే ఎవరికీ ఒంటరిగా ఉండాలని ఉండదు కదా. మంజు, నేను అందరిలాంటి ఆడపిల్లనే. మన కష్టాలన్నీ పంచుకునే తోడు, మన సంతోషాన్ని రెట్టింపు చేసే పిల్లలు, మనకేం జరిగినా మేమున్నామని భరోసా ఇచ్చే బంధువులు అన్నీ ఉండాలనుకుంటాను. మరెందుకు లేవు? అవన్నీ దూరమయ్యాయా? మీరు దూరం చేసుకున్నారా? నేనే దగ్గర కాలేకపోయాను. కోర్టులో జడ్జి గారు చెప్పినట్టుగా చెప్పకండి. కోర్టు బయట క్లయింట్కి చెప్పినట్టు వివరంగా అర్థమయ్యేలా చెప్పండి. మంజు, ఆడవాళ్లకి పుట్టిల్లు అత్తిల్లు కాదు. తను కోరుకున్న జీవితం, తను బ్రతుకుతున్న జీవితం, తను కోరుకున్న జీవితం కావాలి అంటే చాలా వదులుకోవాలి. అన్నీ వదిలేసి బ్రతికేయాలి. లేదంటే నాలా ఒంటరిగా మిగిలిపోవాలి. లైఫ్లో ఎన్నో సాధించిన ఆడవాళ్లను చూసుంటావు. ఏ కోరిక లేకుండా పెళ్ళి పిల్లలు అని సంతోషంగా గడిపేస్తున్న వాళ్ళని చూసుంటావు. కానీ రెంటిని గెలిచిన వాళ్ళని నన్నే చూసుంటావు. అంటే మీరు నమ్మిన సిద్ధాంతమే జీవితం కోసం అన్నింటికీ దూరంగా ఉన్నారా?
అలాగే అనుకో. కానీ నువ్వు మాత్రం నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం దేన్ని వదులుకోకు. కానిస్టేబుల్ మంజుగా, శ్రీమతి మంజుగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకో. అప్పుడే నువ్వు కంప్లీట్ ఉమెన్ అవుతావు. సత్య ఒక్కడికే బోర్ కొడుతూ ఉంటుంది, నువ్వెళ్ళు.